మీరు ఎవరి తాలూకా? మాది పిఠాపురం అన్న. పిఠాపురం అంటే ఎవరి తాలూకా చెప్పాలంటారా? మరి చెప్పాలి, మరి మీరు ఎవరి తాలూకా అనేది మాకు క్లియర్ గా తెలియదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి. అది మరి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎలా ఉంది ఇక్కడ ఊపంతా? పిఠాపురంలో ఎలా ఉంది ఊపు కదండి. పిఠాపురం వన్ సైడ్. స్టేట్ లోనే ఏ నియోజకవర్గం చూసుకున్నా ఒక ఎత్తు, పిఠాపురం ఒక ఎత్తు. పిఠాపురం అంతా వన్ సైడ్ గా 90. కారణం ఏంటంటే అండి, ఏ నియోజకవర్గం ఒక ఎత్తు కారణం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకతలు ఉన్నాడండి. ఈ నియోజకవర్గంలో జగన్ రెడ్డి ముగ్గురు ఉన్నాడండి. అదే కారణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 4వ పిల్లం కదా, మన జగన్మోహన్ 4వ పిల్లం మా పవన్ కళ్యాణ్కి మా 4వ వదిన. సో ఆయనకి ప్రత్యేక శ్రద్ధ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఓడికి ఇది ప్రత్యేకంగా నిలబడుతుంది. మరి మీ 4వ వదిన గారు ఏం చేస్తారు? మా 4వ వదిన గారు ఏముంటదండి, వైనాట్ వైనాట్ 175 వైనాట్ 170. ఏం చేసి 170 వస్తుంది? ఒకప్పుడు 151 గెలిచి రాష్ట్రంలోనే నాకన్నా గొప్పోళ్ళు లేడు, నాకన్నా పెద్ద పార్టీ లేదని చెప్పారు. ఇప్పుడు కూడా వైనాట్ 175 అని చెప్పి మేము వెళ్తున్నాం అని చెప్పారు. రాష్ట్రంలో కదండి, దేశంలో పెద్ద పార్టీ అయినా కాంగ్రెస్ కి దెబ్బ కొట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఇన్స్టాంట్ బ్యాంక్ మలుచుకుని 70 సీట్లు తెచ్చుకుని అదేదో మా మొగోడతాను మా గొప్పతనం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఈయన స్వచ్ఛంగా పార్టీ పెట్టి ఈయన 70 సీట్లు సాధిస్తే అప్పుడు మేము మొగోళ్ళు అని చెప్పుకోవాలి. ఈ రోజు వచ్చి అప్పుడు పెట్టిన కాంగ్రెస్ ఇన్స్టెంట్ ఓట్ బ్యాంకింగ్ తో గెలిచేసి అయినా 150 సీట్లు ఇచ్చాం. 150 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళేదో పాలింతారు వీళ్ళేదో చేస్తారు అనుకుంటే సైడ్ సంక్షేమం అంటే సంక్షేమ పథకాలని చెప్పేసి 2,000 కోట్లు సంక్షేమం పంచిపెట్టి 12 లక్షల కోట్లు అప్పులు చేసి మళ్ళీ 7 లక్షల మీద సంక్షేమం పేరు మీద పెద్ద ఆర్థిక సంక్షోభం పెట్టి మరి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం వైజాగ్ లో పెట్టుకున్నాం. అవునండి, 9వ తారీఖున ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారు కదా. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిన మొక్క ఉంది కదా, ఆ మొక్కలో ప్రమాణ స్వీకారం చేస్తారండి జగన్ గారికి. ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం, అక్కడ జాయిన్ అయిపోవడం ఎందుకు జరుగుతుంది. మామూలుగా అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ 5 ఏళ్ల అరాచక పాలన చూసాం, మేమంతా సైలెంట్ గా ఓటింగ్ వేసామంటున్నారు. మరి దానికి ప్రతిఫలంగా కూటమి అనేది అధికారంలోకి వస్తుంది, వైఎస్ఆర్సీపీ అనేది అధికారం కోల్పోబోతుంది. మరి జగన్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు మీరంటే? జగన్ కి ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇంటర్నల్ గా స్టార్ట్ అయిపోయింది ట్రీట్మెంట్. ఇప్పుడు ఎంతైనా మా 4వ వదిన కదండి, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ 4వ వదిన ఎంతైనా మాకు ఇంటర్నల్ గా ట్రీట్మెంట్ అనేది మేము చూసుకోవాలి కదా. ఇంటర్నల్ స్టార్ట్ అయిపోయిందండి ట్రీట్మెంట్. ఓన్లీ నాయకుల దగ్గర నుంచి కదండి, ప్రతి కార్యకర్త దగ్గర ఉంటుందండి జగన్ కి ట్రీట్మెంట్. రెండోది వచ్చేటప్పటికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను కాపు కాదు రెడ్డి అని పేరు పెట్టుకుంటానని చెప్పి ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన నామకరణం ఎప్పుడు? ముద్రగడ పద్మనాభం ఆయన కాపు ఎప్పుడండి? ఆయన కాపు కాదు కదా. అంటే పెద్ద ఎలా అంటే అనుకోకండి, పెద్ద ఎలా అంటే అనుకోకండి. అంటే పెద్ద ఆయన అంటే చెప్తున్నాను, పెద్ద ఆయన గురించి ఒక మాట చెప్పాలా. ఇప్పుడు ముద్రగడ ఇప్పుడు ఎవరైనా కాపుడు పోటీ చేశాడు, కాపుడు పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కులాల గురించి ఎత్తలేదు, ఇప్పుడు పోటీ చేశాడు. అది కాపు అంశం ఎందుకు వచ్చింది? కడపలో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ పోటీ చేస్తలేదా? అది రెడ్డి అన్నాడా? ఆయన కాంచిన ఆయన చేసుకున్నాడు, ఈయన బలం ఇక్కడ చేసుకుంటాడు. ఇక్కడ ప్రత్యేకంగా కోపం ఎందుకు వచ్చింది? ఈయన ఉప్మా కోపం కాబట్టి, ఈయన ఉప్మా కోపం అమ్ముడు పోడు కాబట్టి, దోమపూర్ సెంటర్ సెక్రటరీ గారికి అమ్ముడు ఉడుగుని చేస్తాడు కాబట్టి ఇక్కడ పేరు మార్చుకున్నాడు. నీకు ఆశ ఉంది, ఎప్పటి నుంచి రెడ్డిలో పోవాలని ఆశ ఉంది నీకు. ఇప్పుడు ఎలాగైనా సరే మేము పసుపు కుంకుమ బొట్టు ప్లేట్ అన్ని పట్టుకొస్తాం ఇంటికి. మేము అన్ని పట్టుకొస్తాం, అన్ని బొట్టు పెట్టి మీకు పేరు నామకరణం చేసే బాధ్యత మాది. మేము ఉన్నాం కదా, మేము ఉన్నాం. పెద్ద ఆయన కోరిక కదా, ఆయన కోరికిస్తే మా వంతు ఆయన కూడా మేము తీస్తాం. ఫైనల్ గా 14 పెడతాం. కాకపోతే రెడ్డి మరి అందరూ సోదరులే, మనకి ఇంకో కులాన్ని విమర్శించే ఉద్దేశం మాకు లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు రెడ్డిగా మార్చుకుంది గాను, నీకు మార్చే బాధ్యత మాది. ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గాని, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యామిలీ వ్యక్తిగతంగా గాని ప్రతి ఒక్కరిని కూడా వైసీపీ పార్టీ దూషించారు. ఈవెన్ 15 మంది 18 మంది మంత్రులు ఉంటే అందులో తిట్టనోళ్ళంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఓడిపోతున్నారని తేలుతుంది. అదేదో పోస్ట్ ఉంటుందండి, దాని కింద నిలబడని తెలియదంట. అలాగే సామెత ఉంటది. ఇప్పుడు ఈ బొక్కా మంత్రులు ఎవరైతే ఉన్నారో అంటే పవన్ కళ్యాణ్ వచ్చింది బొక్కా మంత్రులు, కొడాల నాని గాని, మన అంబటి రాంబాబు గాని, పేరు నాని గాని, ఈ నానీలు ఎక్కువ కదా, ఈ బోల్లింగాలు గాని, ఇవన్నీ కూడా బొక్కా మంత్రులు అండి. వీళ్ళకి మామూలుగా పొట్ట చింపితే అక్షముఖ రాదు. వీళ్ళు వేసి మినిస్టర్ ఏడో తెలియదు, వీళ్ళు వేసి పాలన ఏడో తెలియదు. అదే రోజా పర్యాటక మినిస్టర్ అంటది. ఆ పర్యాటక మినిస్టర్ అంటే ఊళ్ళు తిరగడానికి ఉంటుంది రోజా.
పర్యాటకం అంటే డెవలప్ చేయడం తెలియదు దానికి. మొత్తం ఊర్లు తిరిగాడు పర్యాటకం అనుకుంటుంది అది. ఈ పుట్టక కొడాలని ఆయన క్లియర్ అవ్వాల్సిన మంత్రిని చేసిన ముందు తప్పు మాదలేండి అది. ఈ టీడీపీ వాళ్ళే తప్పు. ఎందుకంటే క్లైన్ అవ్వాల్సిన మంత్రిని మినిస్టర్ చేసింది మన హరికృష్ణ గారి కోసం చేసి ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి స్నేహితుడు అని చెప్పేసి అప్పుడు నెత్తికెక్కించుకుని తప్పే వెళ్దా అనుకో కదా. అర్హత లేని లేదంటే క్లైన్ రావాల్సిన ఎంపీ చేస్తే క్లైన్ రావాల్సిన మంత్రిని చేస్తే ఇలాగే ఉంటుందండి. సో ఈ బొక్కా మంత్రులు చెప్పే విషయాలకి ఈ బొక్కా మంత్రులు మాట్లాడే మాటలకి పవన్ కళ్యాణ్ ఇంచెత్తు ఎంట్రుకు కూడా అంటారు. అది పవన్ కళ్యాణ్ జెండా అసెంబ్లీలో ఎగురుతుందంటారా? గేట్లు తన్నుకుంటూ వెళ్తాడు లోపలికి. ఎవడన్నాడు గేటు తాగనే ఉన్నాను? గేటు తాగడం కాదు, గేటు తన్నుకుంటూ వెళ్తాడు అసెంబ్లీలోకి. మొగుడు దమ్మున మొగడు ఎవడో సరే పవన్ కళ్యాణ్ ఆ గెలుపు మాట్లాడు అంటే ఇవాళ 10 సంవత్సరాలు గెలిచిందని కాదు, 10 సంవత్సరాలు నిలబడడం అనేది ఏ చరిత్రలో ఏ రాజకీయ మొగుడు కూడా నిలబడలేదు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పార్టీ పెట్టి పార్టీ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు విలీనం చేయడం కలిపేయడం చేశాడు. కానీ గత 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒక్క ఎమ్మెల్యే కూడా ఉన్న ఎమ్మెల్యే కూడా మీరు లాక్కుంటే ఆ ఒక్క ఎమ్మెల్యే సీటు లేకుండా పోరాటం చేసి ఈ రోజు అసెంబ్లీ అడుగు పెడతాను మొగోడని పవన్ కళ్యాణ్. మీరు ఆపేది గేట్ తన్నుకు పంపిస్తాను లోపలికి. పవన్ కళ్యాణ్ పంపించబడి ఇంకా నువ్వు లేదు నీకు ఎమ్మెల్యే అధికారి ఇచ్చినప్పుడు మీకే దౌర్భాగ్యతలు మీకే ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇంకేమైనా ఇస్తాం. గేట్ తన్నుకుంటాడు, లేట్ అవ్వచ్చు కానీ లేటెస్ట్ గా వెళ్తాడు. గేట్లు తన్నుకుంటూ వెళ్తాడు. ఈసారి పవన్ కళ్యాణ్ వాదించే మగాడు అనేటువంటి అసెంబ్లీలో కూర్చొని డిబేట్ చేయండి. మీ సత్తాలు ఏంటో మీ నాలెడ్జ్ ఏంటో మీ యొక్క పాలన మీద మీకున్న అభిప్రాయం ఏంటో దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ డిబేట్ చేయండి. డిబేట్ చేసి మాట్లాడండి. పాలసీ పాలనా ప్రకారంగా మాట్లాడండి. అంటే కానీ ఇంటిలో ఆడవాళ్ళకి ఇంటి మీద పిల్లలు ఇంటి మీద ఇది మీ వెనకాల ఉన్న చరిత్రలు ఇప్పితే నీచం. కానీ మాకు ఆ నిబద్ధత ఉంది. మీ ఇంట్లో మేము మాట్లాడము. అది మా సంస్కారం మాకు ఉంది. మీరు గట్టిదనం మేము గట్టిదనం. అదే మా నాయకుడు మాకు చెప్పింది, మేము అది ఫాలో అవుతాం. జై జనసేన.